హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ పొటాటో ఫ్రై మనకు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ముందుగా పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg వరకు పొటాటోస్ తీసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి పొటాటోస్ని మెత్తగా ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. అలా ఉడికిచ్చేసుకున్న తర్వాత పొటాటోస్ పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయల్ని మనము లైట్గా వేయించేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకు పొటాటో ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో తీసేసుకొని పీసెస్లా కట్ చేసేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఈ పొటాటో ఫ్రైలోకి మనం సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనము ఈ మసాలా పొడులన్నీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని కాసేపు మరిగిచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్లీ మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకుంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ పొటాటోస్ పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇక్కడ ఫైనల్లీ మనకు పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఫ్రైని మనము చపాతీతో పాటు అలాగే రైస్తో పాటు తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో రసం లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పొటాటో ఫ్రై కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పొటాటో ఫ్రైని. ఓకే అండి, పొటాటో ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.